హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో అయితే బిగ్ షాక్ ఇచ్చాడు. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో అవినాష్ అలాగే విష్ణుప్రియ అయితే పెట్టాడు. నాగార్జున గారు నబిల్ దగ్గర ఉన్న ఎఫెక్షన్ షీల్డ్ వీళ్ళలో ఎవరికైనా వాడతావని అడిగారు. నబిల్ దగ్గర ఉన్న ఎఫెక్షన్ షీల్డ్ అయితే ఎవరికి వాడలేదు. సో నాగార్జున గారు దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో అయితే పెట్టమన్నారు. సో మనోడు ఎఫెక్షన్ షీల్డ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో అయితే పెట్టేశాడు. ఫైనల్ గా నాగార్జున గారు నో ఎలిమినేషన్ అంటూ బిగ్ షాక్ ఇచ్చారు. అవినాష్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టాడు. అదే వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేవాడు. క్లియర్ గా తెలుస్తుంది బిగ్ బాస్ బయాస్డ్ అని. ఇక నెక్స్ట్ వీక్ రోహిణి నామినేషన్స్ లోకి రాకుండా మెగా చీఫ్ కు ఒక పవర్ ఇచ్చి సేవ్ చేయమంటాడేమో చూడాలి. బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెట్టడంపై మీ ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది వీడియో లింక్ ఐకార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వారం పృథ్వీ అలాగే యష్మి సేవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిఖిల్ అలాగే ప్రేరణ ఫ్యాన్స్. వీళ్ళిద్దరు ఈ వారం నామినేషన్స్ లో లేరు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ గట్టిగా క్రాస్ ఓటింగ్ అయితే చేశారు, గుద్దుపడేశారు ఓట్లేసి. మీ పృథ్వీకి ఫ్యాన్స్ ఉన్నారు కానీ నిఖిల్ అలాగే ప్రేరణ ఫ్యాన్స్ అయితే గట్టిగా ఓట్లు వేసి క్రాస్ ఓటింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ గురించి స్మాల్ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వీడియో అయితే చేశాను కానీ రీచ్ అయితే రాలేదు వీడియోకి. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రోజు హౌస్ లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారంటే గౌతమ్ కోసం వాళ్ళ ఫాదరు సోహెల్ వస్తున్నారు, అలాగే తేజ కోసం వాళ్ళ ఫాదరు విజయ్ సన్నీ, విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టర్ అలాగే యాంకర్ రవి వస్తున్నారు. ఇక నిఖిల్ కోసం వాళ్ళ ఫాదరు అలాగే అమర్దీప్, రోహిణి కోసం వాళ్ళ ఫాదరు శివాజీ, యష్మి కోసం వాళ్ళ మదరు అలాగే శ్రీ సత్య అయితే వస్తున్నారు. ఇక అవినాష్ కోసం గెటప్ సీను అలాగే ప్రేరణ కోసం BB5 ప్రియా అయితే వస్తున్నారు. అలాగే పృథ్వీ కోసం వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ దర్శన్ అయితే వస్తున్నారు. ఇక నబిల్ కోసం బోలే అయితే వస్తున్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇద్దరు మాత్రమే సేవ్ అయ్యారు. గౌతమ్ అయితే వాళ్ళ మదర్ సేవ్ చేశారు, అలాగే పృథ్వీ కూడా సేవ్ అయ్యాడు. రేపటి ఎపిసోడ్ లో యష్మి ఫస్ట్ సేవ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే వాళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోకి రీచ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక నా నెక్స్ట్ వీడియోలో 12వ వారం నామినేషన్స్ లోకి ఎవరెవరు వస్తారు, ఎంతమంది నామినేట్ అవుతారు అనేది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ తో గేమ్ అనేది చేంజ్ చేస్తారా లేదా అనేది కమెంట్ చేయండి. అలాగే మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, BBA టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది కమింగ్ వీడియోస్ లో చెప్తాను ఫ్రెండ్స్.